అందరికీ నమస్కారం. పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటివి ఎన్నో పురాణాలు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. కావున దయచేసి ఈ పురాణ శ్రవణం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో ఈ కార్తీక పురాణంలో మనం 20వ అధ్యాయంలో పురంజయుని పతనం గురించి తెలుసుకుంటాం. ఈ పురంజయుని పతనము 21వ అధ్యాయంలో కూడా మనకు ఈ 20వ అధ్యాయం చాలా చిన్నది కాబట్టి 21వ అధ్యాయం కూడా దీంట్లో కంటిన్యూషన్ అనేది 21వ అధ్యాయంలో కూడా వస్తుంది. కాబట్టి మీరు కంటిన్యూగా పురాణ శ్రవణం ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి. మీకు అన్ని భాగాలు కూడా మీరు తెలుసుకుంటారు. నమస్తే. ఇప్పుడు కార్తీక పురాణంలో 20వ అధ్యాయంలో పురంజయుని పతనం గురించి మనము తెలుసుకుంటాం. ఓ జనక మహారాజా, కార్తీక మహత్యం గురించి అగస్త్యుల వారికి అత్రి మునీందుల వారికి జరిగిన సంభాషణ వివరిస్తాను. ఒకరోజు అత్రిని అగస్త్యుల వారు కార్తీక మహత్యమును వివరించమని అడుగుతూ ధర్మవేత్తలతో, శ్రేష్ఠుడా, వాసుదేవాంశ సంభూతుడు ఆపద్ధర్మ శ్రవణమందు కార్తీక మహత్యము తగిన సమయముని చేర్చబడింది. ఆ కార్తీక మహిమ వినగోరుతున్నాను అనగా అత్రి అందుకు అంగీకరించి వివరించనారంభించారు. ఓ అగస్త్య మునీంద్ర, కార్తీక మాసంలో సమానమైన నెల మరొకటి లేదు. ఈ మాసంలో నదీ స్నానము, దీపదానము కోరికల్ని సిద్ధింపజేస్తాయి. దీనికి ఒక కథ ఉంది, చెబుతాను విను. పూర్వం త్రేతాయుగంలో అయోధ్యను పురంజయుడనే రాజు ధర్మబద్ధంగా కొంతకాలం పాలించాడు. సంపద మదము వల్ల చెడ్డవాడుగా మారిపోయాడు. సత్యాన్ని, పరిశుద్ధిని, మణిమాన్యాలు అపహరించాడు. లోభత్వము, కఠిన బ్రాహ్మణ ద్వేషం కలవాడై బంగారం దొంగిలించే వాళ్లతో స్నేహం చేయటం మొదలుపెట్టాడు. ఇంతలో కాంభోజుడు, గురువు మొదలైన భూపతులంతా కలిసి దండెత్తి వచ్చారు. పురంజయుడు చతురంగ బలాలతో శత్రువుల్ని ఎదిరించడానికి సిద్ధపడ్డాడు. యుద్ధభేరీల ధ్వనులు మిన్నుముట్టాయి. ఇది ఇంతటితో 20వ అధ్యాయము సంపూర్ణం. తిరిగి ఈ కథ 21వ అధ్యాయంలో మనకు కొనసాగుతుంది. పురాణ శ్రవణం ఛానల్ను వీక్షించండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఓం నమః శివాయ.